ఊరికి వచ్చా. హరి ఓం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో భక్తి యోగంలో 4వ శ్లోకం నేర్పిస్తున్నాను. నివృత్తికి 3 శ్లోకాలు నేర్చేసుకున్నాడు, 3 చెప్పేశాడు. ఫస్ట్ క్లాస్ అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా భగవద్గీత కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు. 5th చాప్టరు అండ్ 15th చాప్టరు ఆ రెండు దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. 5th చాప్టర్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో 2nd ర్యాంక్ వచ్చాడు. మళ్ళీ లాస్ట్ ఇయర్ 15th చాప్టర్ కూడా అయింది. 15th చాప్టర్లో కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు. మీరందరూ కూడా ఇలా నేర్చుకుంటే పిల్లలు మంచిగా కాంపిటీషన్స్లలో పాల్గొని మీరు కూడా మీ టాలెంట్ని చూపించుకోవచ్చు. అయితే నివృత్తికి ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి చెప్పలేదు, ఈసారి కూర్చోబెట్టుకొని చెప్తున్నాము. ఎప్పుడైనా అటు ఆడుతూ పాడుతూనే చెప్తా ఉంటే విని అట్లా క్యాచ్ చేసేవాడు. ఇప్పుడు ఈసారి కూర్చోబెట్టి చెప్తున్నాము. నివృత్తి 4th చెప్తున్నాను. సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః స్లోగా చెప్పాలి. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. రెండుసార్లు. సంనియమేంద్రియ గ్రామం మళ్ళీ 2 times చెప్పినానా? సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః చెప్తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ట్రై చేస్తావా? సంనియమేంద్రియ గ్రామం సర్వభూతహితే రతాః. సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. చాలు. ఈ 4 కలిపి ఇద్దరం చదువుదామా? చాలు. ఇక్కడ నీకు చూడడం చదవడం రాదు, ఊరికి వచ్చా. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం
पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। हरि ओम। రేపు మళ్ళీ 5వ శ్లోకంతో కలుసుకుందాము. ఈ శ్లోకం కూడా మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. మీకు వచ్చిందా లేదా అని మీరు రికార్డ్ చేసుకొని కూడా వింటే తెలిసిపోతుంది ఎలా చదువుతున్నారో ఏంటో. హరి ఓం. రేపు నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.